కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించాము, ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. తులసిరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ ఆవేశంతో కాదు, ఆలోచనతోటి దీన్ని చేయాలి. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి దాడులు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దానికి ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి చర్యలు తీసుకోకుండా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు. అలాగే పుల్లారావు గారు కూడా సెక్యూరిటీ వైఫల్యం, అంటే మన వైపు నుంచి ఉన్నటువంటి వైఫల్యం, సరే వాళ్ళు చేశారు పక్కన పెడితే, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి అంశంలో మనం నిర్లక్ష్యం, వైఫల్యం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా పుల్లారావు గారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు, గుడ్ ప్యానలిస్ట్ కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఏదైతే పెహల్గాం బైసరన్ లోయలో జరిగినటువంటి హిందువుల మారణకాండకి ఎంతో హృదయ విదారకంగా దేశ ప్రజలందరూ ఎంతో బాధాతృప్తిలో ఉన్నారు. ఇది అత్యంత హేయమైన ఘటన, ఉగ్రవాదులు చేసిన పిరిగిపంద చర్య. ఏదైతే మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అండి. సార్, ఇప్పటి వరకు మనం ఉగ్రవాద చర్యలు లోయలో చాలా చూసాం దశాబ్దాలుగా. 90వ దశకంలో కూడా, 1990లో కూడా మతం పేరు చెప్పి అక్కడ దాడులు చేశారు. హిందువుల యొక్క, అంటే కాశ్మీరీ పండితుల మీద ప్రత్యేకంగా దాడి చేసి వాళ్ళని చంపి, మీరు వెళ్ళిపోతే, మీకు ఇల్లు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్తే ఆ రోజు లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ వివిధ ప్రాంతాలకు వచ్చి తలదాల్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 3.5 దశాబ్దాల తర్వాత అక్కడ ఒక సుస్థిర అభివృద్ధి జరుగుతుంది. పర్యాటక రంగం 2024 సంవత్సరంలో అయితే 2.5 కోట్ల మంది కనీ విని రీతిలో అక్కడికి వెళ్ళారు. 2.5 కోట్ల మంది అక్కడికి వెళ్తుంటే ఎంత అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే చూడండి. ఈ ఆర్టికల్ తీసేట తర్వాత అనేకమైన ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగాయి. వివిధ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ టైం అనేక దశాబ్దాల తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి, మల్టీప్లెక్స్ లో ఓపెన్ అయ్యాయి. లూలు మాల్ హైదరాబాద్ లోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం కాదు, అక్కడ పెడుతున్నారు. అలాగే తాజ్ డిఫరెంట్ హోటల్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా కాశ్మీరీలు, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆర్థికంగా పురోగతి చూస్తుంది. చక్కగా యువతంతా ఆ పనిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో మళ్ళీ 3.5 దశాబ్దాల క్రితం జరిగినటువంటి మళ్ళీ ఇంకో రకంగా అయితే జనరల్ మునీర్ చేసినటువంటి దుర్మార్గపు మత విద్వేషమైనటువంటి ప్రసంగం, ప్రవాస పాకిస్తాన్ మధ్య పెట్టుకొని 2 నేషన్ థియరీ, హిందువులు ముస్లింలు కలిసి ఉండకూడదు, పాకిస్తాన్ లో కాశ్మీర్ లో ఉన్నటువంటి వారికి మేము మద్దతుగా ఉంటాం అన్న వారం రోజులకే ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ఆర్మీ అంటే ప్రభుత్వం పాకిస్తాన్, ఆ ప్రేరేపిత ఉగ్రమూకలు మిలిటరీ ఎక్విప్మెంట్లతో నూతన టెక్నాలజీతో అక్కడికి రావడమే కాకుండా అక్కడ మారణకాండ, ఆ యొక్క పర్యాటకుల యొక్క గుర్తింపు కార్డులు చూడటమే కాదు, ప్యాంటు విప్పి మరి అది హిందువు కాదో చూసి మరీ చంపాడు. మీరు ఇంతకింతగా అనుభవిస్తారు. చెందిన ప్రతి రక్త బొట్టుకి మీరు లెక్క చెప్పాలి. భవిష్యత్తులో ఈ పని ఎందుకు చేశామా అని బొక్క పెట్టి ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది మీకు. 2016లో చేశారు ఉరి దాడి, సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు. 2019లో పుల్వామా చేసిన సమయంలోనే ఈ ISI చీఫ్ గా ఈ జనరల్ మునీర్ ఉన్నాడు. అతను సర్జికల్ 2 చూశారు, బాలాకోట్ దాడులు చూశారు. ఇప్పుడు 3 చూడబోతారు, 3 రెట్ల వేగంతో చూడబోతారు. ఇది అత్యంత అమానవీయం. ప్యాంటులు విప్పి మరీ మీరు చంపారు అంటే విశ్వ మానవాళి ఎవ్వరు క్షమించరాని నేరం. మీరు తప్పు కాదు, అత్యంత నేరం చేశారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులే కాదు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు పరోక్షంగా ఎక్కడ ఉన్నా, సరిహద్దులు ఆవలిన్నా, ఎక్కడున్నా మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే చేసిన పాపం అటువంటిది. అలాగే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు, అక్కడ అటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండి కొట్టాలి. ఇప్పుడు ఉగ్రవాదులకి టానిక్ ఏంటంటే వారు చేసే చర్యలకి, వారి యొక్క మారణకాండకి అక్కడ ఉన్నటువంటి పర్యాటకం కానీ ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోవాలి. అలాగే మొత్తం అందరూ ఏడుస్తూ విషాద ఛాయల్లో మునిగిపోతే వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళకి అది టానిక్. సో ఈ సందర్భంలో మనం చూపించాల్సిన 140 కోట్ల భారతీయులు చూపించాల్సిన కన్నీరు కాదు, కన్నెర్ర చేయాలి, వాళ్ళకి స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వాలి. అక్కడ పర్యాటకాలు సరే ఈ వారం 10 రోజులు 2 వారాల తర్వాత అన్నా సరే అక్కడ పర్యాటకం ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, పర్యాటకం ఎక్కడ తగ్గకుండా ఇంకా రెట్టింపుగా వెళ్ళాలని నేనైతే అంటాను.
ఎందుకంటే మనం గనక 2018-19 పర్యాటక పెద్ద ఉండేది కాదు, మా అయితే 40 లక్షలు 50 లక్షలు ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు 2.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. కాశ్మీరీలు నిన్న చూడండి, కాశ్మీరీలు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఘటన జరిగాక స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ పాటించి బయటకు వచ్చి ఉగ్రవాదులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది దశాబ్దాలు జరిగినటువంటిది. కాశ్మీర్, ప్రతి జమ్మూ కాశ్మీర్ పౌరుడు కూడా సహించట్లేదు ఈ దారుణాన్ని. అందుకని మనం కూడా మనకి సంఘీభావంగా ఉండాలి. ఉగ్రవాదులు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో పర్యాటకులు తగ్గిపోవాలి, కాశ్మీర్ యువత మళ్ళీ టెర్రరిజం వైపు ఉగ్రవాదులు వెళ్ళాలని మనం ఆకాంక్షిస్తున్నారు. అటువంటి పరిస్థితులు రానివ్వకూడదు. 140 కోట్ల రూపాయల సంఘటన కావాలి. వారి యొక్క ఆశని అర్యాసం చేసే విధంగా 1కి 4 రెట్లు అక్కడికి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఆ యువతకి బాటని నిలవాలి. అలాగే ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది. తప్పనిసరిగా ఆలోచించి ప్రభుత్వం ఏ నిర్ణయం, ఆల్రెడీ కొన్ని నిర్ణయాలను ప్రకటించారు. అయితే ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీని నిలుపుదల చేశారు. ఇది అత్యంత కీలకమైనది కూడా. 1960 దశకంలో జవహర్లాల్ నెహ్రూ గారు, అయ్యూబ్ ఖాన్ గారు ఎందుకు చేస్తున్నారు ఒకటిగా సింధు జలాల్లో 30% కేవలం అది ఆ జలాలన్నీ ప్రారంభమైన భారతదేశ భూభాగంలోనే. అయినప్పటికీ 30% మనం వాడుకునే 70% పాకిస్తాన్ కి ఇచ్చేలా ఒడంబడిక. 70% వాళ్ళకి ఎందుకు? స్నేహహస్తం కోసం, పరస్పర సహకారం కోసం చేస్తున్న ఒప్పందం. ఏంటి స్నేహస్త ఇలా తప్పుతా కూర్చుంటే స్నేహస్తాల? అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చక్కని నిర్ణయం తీసుకున్నారు, అది ఆపారు. అలాగే అనేకమైన ఆంక్షలు కూడా విధించారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఏదైతే వారు ఆకాంక్షిస్తున్నారో అటువంటిది లేకుండా అక్కడ నార్మల్సీ వచ్చే విధంగా, అలాగే ఈ రకమైనటువంటి దుశ్చర్యలు పాల్పడిన వ్యక్తులకి కఠిన శిక్ష తప్పదండి రాజు గారు. యా ఓకే.